క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడయుండును గాక. బైబిల్ నిజమని, బైబిల్లోని ప్రాంతాలకు, స్థలాలకు, సంఘటనలకు చారిత్రక ఆధారాలు, పురావస్తు ఆధారాలు ఉన్నాయని గడిచిన కొన్ని వేల సంవత్సరాలలో ఎన్నోసార్లు రుజువైంది. ఈ రోజుకి రుజువు అవుతూనే ఉంది. చాలామంది అంటున్నట్లుగా మనం ప్రకటించే పుస్తకం ఒక కల్పిత పుస్తకం కాదు. బైబిల్కి ఖచ్చితమైన ఆధారాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. అవన్నీ మ్యూజియాల్లో ఇప్పటికీ భద్రపరచబడ్డాయి. అవన్నీ ప్రభుత్వాలచే మరియు పురావస్తు శాస్త్రవేత్తలచే ఆమోదించబడినవి. మనం ఈ పురావస్తు ఆధారాల గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, లేదా మనల్ని ప్రశ్నించే వారికి సాత్వికముతో సమాధానం ఇచ్చేటప్పుడు కానీ భయపడకుండా బైబిల్ నిజమని, అది కల్పితం కాదని ధైర్యంగా మాట్లాడటానికి ఈ పురావస్తు ఆధారాలు ఎంతో అవసరం. అలాంటి పురావస్తు ఆధారాలలోనివి కొన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకవేళ ఎవరైనా నాన్ క్రిస్టియన్స్, క్రైస్తవులు కానివారు ఈ వీడియో చూస్తున్నట్లయితే, నేను చెప్పే ఈ పురావస్తు ఆధారాలను వికీపీడియాలో కానీ, ఇజ్రాయెల్ ఆర్కియాలజీ వెబ్సైట్లో కానీ, లేదా ఇంటర్నెట్లో ఎక్కడైనా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈ పురావస్తు ఆధారాలలో మొదటిది మెగిద్దో మొజాయిక్. ఇది 2005లో ఇస్రాయెల్ దేశంలోని మెగిద్దో అనే ప్రాంతంలో ఒక జైలును విస్తరిస్తున్నప్పుడు ఖైదీల త్రవ్వకాల్లో అనుకోకుండా బయటపడింది. ఇది క్రీస్తు శకం 3వ శతాబ్దానికి అనగా సుమారుగా క్రీస్తు శకం 230కి చెందినదిగా నిర్ధారించారు. మొదటిగా అసలు మెగిద్దో మొజాయిక్ అంటే ఏంటో చూద్దాం. మెగిద్దో అంటే ఇస్రాయెల్ దేశంలోని ఒక ప్రాంతం. మొజాయిక్ అనగా రంగురంగు రాళ్ళు లేదా చిన్న చిన్న పెంకులను గోడపైన కానీ లేదా నేల మీద కానీ క్రమ పద్ధతిలో అమర్చితే వచ్చే బండ లేదా టైల్ లాంటి రూపాన్ని మొజాయిక్ అంటారు. క్రీస్తు శకం 230లో రోమా ప్రభుత్వం ఉన్నప్పుడు క్రైస్తవ్యం రోమన్ సామ్రాజ్యంలో ఇంకా చట్టబద్ధం కాలేదు. రోమీయులు ఎంతోమంది క్రైస్తవులను తీవ్రంగా హింసించేవారు, చంపేసేవారు. కాబట్టి వారు పెద్ద పెద్ద చర్చిలు కట్టుకోలేక ఇళ్లలోనే రహస్యంగా ఆరాధన చేసుకునేవారు. అలాంటి ఒక ప్రార్థన జరిగే ఇంట్లోని నేలపై ఈ మొజాయిక్ అనగా రంగురంగుల రాళ్లతో వేయబడిన ఒక డిజైన్ కనబడింది. ఇది 2005లో ఇజ్రాయెల్ దేశంలోని మెగిద్దో అనే ప్రాంతంలో ఖైదీలు జైలును విస్తరిస్తున్నప్పుడు త్రవ్వకాల్లో అనుకోకుండా దొరికింది. ఇది క్రీస్తు శకం 3వ శతాబ్దానికి అనగా సుమారు క్రీస్తు శకం 230కి చెందినదిగా నిర్ధారించారు. ఈ మొజాయిక్ మీద 3 వ్యక్తులను గూర్చిన ప్రస్తావన ఉంది. ఈ మొజాయిక్ మీద ఆసక్తికరమైన గ్రీకు రాతలు, కొన్ని రకాల బొమ్మలు గీయబడ్డాయి. అందులో మొదటిగా గయానస్ అనే ఒక రోమన్ అధికారి ఈ మొజాయిక్ వేయడానికి తన సొంత డబ్బు ఖర్చు పెట్టాడని ఉంది. దీనిని బట్టి రోమన్ సైన్యంలో కూడా క్రైస్తవులు ఉన్నారని అర్థమవుతుంది. రెండవది, అకెప్టస్ అనే మహిళ ప్రభు భోజన బల్ల కోసం విరాళం ఇచ్చినట్లు కూడా రాశారు. మూడవది, అత్యంత ముఖ్యమైన వాక్యం దేవుడైన యేసుక్రీస్తుకు జ్ఞాపకార్థంగా అని రాయబడి ఉంది. అంటే ఆదిమ సంఘంలోనే యేసును దేవునిగా వారు ఆదరించారు. ఈ మొజాయిక్పై తొలి క్రైస్తవులు వాడిన చేప గుర్తు కూడా ఉంది. ఇందులో మూడవది అత్యంత ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలామంది విమర్శకులు ప్రారంభంలోని తొలి క్రైస్తవులు యేసుక్రీస్తుని కేవలం ఒక ప్రవక్తగా మాత్రమే చూశారని, క్రీస్తు శకం 325లో జరిగిన నైసియా కౌన్సిల్ తర్వాతే రోమన్ చక్రవర్తి అయిన కాన్స్టాంటైన్ యేసును దేవుడిగా మార్చాడని వాదిస్తారు. కానీ ఈ కౌన్సిల్ జరగడానికి దాదాపు 100 సంవత్సరాల ముందే అనగా క్రీస్తు శకం 230లోనే ఒక సామాన్య ప్రార్థన జరిగే ఇంట్లో యేసుక్రీస్తును దేవునిగా ఆరాధించారని ఈ మొజాయిక్ బలంగా నిరూపిస్తోంది. అంటే అప్పటి వరకు వారు యేసే క్రీస్తని, దేవుడని ప్రకటించిన అపోస్తలుల బోధని అనుసరించారు. యేసుని దేవునిగా చేసింది రోమీయులు కాదు, ఏ మనుష్యుడు కాదు. అపోస్తలుల నుండి తొలి క్రైస్తవ విశ్వాసుల వరకు యేసుని దేవునిగా నమ్మిన వాళ్ళే ఇప్పటికీ నమ్ముతున్న వాళ్ళమే. దాదాపుగా 1800 సంవత్సరాల క్రితం నాటి మొజాయిక్ 2005లో మనకు లభించి ఎంతోమంది విమర్శకుల నోళ్లను మూయించింది. మనం నమ్ముతున్న యేసుక్రీస్తుని ఎవరో దేవునిగా చేసి మనల్ని మభ్యపెట్టి మోసగించలేదు. ఆది అపోస్తలులు ఆయన వెంట తిరిగి ఆయనను చూసి, తాకి, విని ఈయనే దేవుడని వారే ఇచ్చిన సాక్ష్యం. ఇదే నిజం.
రెండవ పురావస్తు ఆధారం టెల్ డాన్ స్టెలే. మీకు విషయం తెలుసా? 1990వ సంవత్సరం వరకు చాలామంది చరిత్రకారులు దావీదు నిజంగా చరిత్రలో ఉన్నాడని నమ్మేవారు కాదు. రాజైన దావీదు కేవలం ఒక కల్పిత పాత్ర అని, అతను నిజంగా జీవించలేదని వారు వాదించేవారు. 1993 నుంచి 1994 మధ్య కాలంలో ఇజ్రాయెల్ దేశంలోని ఉత్తర ప్రాంతమైన టెల్ డాన్ వద్ద అబ్రహాం బిరాన్ అనే పురావస్తు శాస్త్రవేత్త తన టీంతో కలిసి జరిపిన త్రవ్వకాల్లో ఒక విరిగిన రాతి శాసనం బయటపడింది. ఇది క్రీస్తు పూర్వం 9వ శతాబ్దానికి అనగా సుమారు క్రీస్తు పూర్వం 840వ సంవత్సరానికి చెందిందిగా గుర్తించారు. రాతి శాసనం లేదా శిలాశాసనం అంటే ఏంటి అంటే, పురాతన కాలంలో రాజులు, చక్రవర్తులు లేదా ప్రముఖులు తమ రాజ్యపు ఉత్తర్వులు, విజయాలు, దానాలు మరియు చట్టాలను రాళ్లపై లేదా పెద్ద బండలపై చెక్కించేవారు. కాగితం, ముద్రణ అందుబాటులో లేని ఆ కాలంలో సమాచారాన్ని తరతరాలకు భద్రంగా అందించడానికి వీటిని ప్రధాన సాధనంగా వాడేవారు. అయితే టెల్ డాన్లో అబ్రహాం బిరాన్కి దొరికిన శిలాశాసనం ఇశ్రాయేలీలు రాసుకున్నది కాదు. ఇశ్రాయేలుకు శత్రువులైన సిరియన్ రాజు, బహుశా రాజైన హజాయేలు అయ్యుండవచ్చు, అరామిక్ భాషలో రాయించుకున్న విజయ శాసనం ఇది. ఈ శాసనంలో ఏముంది అంటే, ఆ సిరియన్ రాజు ఇశ్రాయేలు రాజుల మీద తాను సాధించిన విజయాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటూ రాసుకున్నాడు. నేను ఇశ్రాయేలు రాజు అయిన యెహోరామును చంపాను, అలాగే బైత్ డేవిడ్కు చెందిన అహజ్యాను కూడా చంపాను అని రాయించాడు. బైత్ డేవిడ్ అనగా హౌస్ ఆఫ్ డేవిడ్ లేదా దావీదు వంశం అని అర్థం. అంటే సిరియా రాజు దావీదు వంశస్థుడైన అహజ్యాను చంపానని శిలాశాసనమును రాయించుకున్నాడు. అసలు దావీదు అనేవాడు చరిత్రలోనే లేడని, అతడు ఒక కల్పిత పాత్ర అని వాదించే ఆ రోజుల్లో ఒక శత్రురాజు స్వయంగా తాను దావీదు వంశపు రాజును ఓడించానని రాయడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఎవరైనా తమ పత్రాల్లో నిజంగా ఉన్న శత్రువుల గురించే రాస్తారు, కానీ కల్పిత పాత్రల గురించి రాయరు కదా. ఈ ఒకే ఒక్క రాయి దావీదు రాజు యొక్క చారిత్రక ఉనికిని ప్రపంచానికి తిరుగు లేకుండా నిరూపించింది. బైబిల్ నిజమని రుజువుపరిచింది. మూడవ పురావస్తు ఆధారం సైరస్ స్తూపం. ఇది మట్టితో చేయబడి సిలిండరికల్ షేపులో ఉండే ఒక స్తూపం. దీనినే కోరేషు స్తూపం అని కూడా అంటారు. 1879లో ఆధునిక ఇరాక్లోని బబులోను శిథిలాలలో హర్ముజ్డ్ రస్సాం అనే శాస్త్రవేత్త ఈ మట్టి స్తూపాన్ని కనుగొన్నాడు. ఇది క్రీస్తు పూర్వం 539కి చెందినదిగా గుర్తించారు. ప్రస్తుతం ఇది లండన్లోని బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. అసలు విషయానికి వస్తే ఇది బంకమట్టితో చేయబడిన ఒక స్తూపం. దీనిపై ప్రాచీన అకాడియన్ క్యూనిఫామ్ లిపిలో పారసీక రాజైన కోరేషు జారీ చేసిన ఒక ఆజ్ఞ ఉంది. కోరేషు బబులోను సామ్రాజ్యాన్ని జయించిన తర్వాత బబులోనీయులు అప్పటి వరకు బానిసలుగా పట్టుకొచ్చిన వివిధ దేశాల ప్రజలను విడిపిస్తున్నట్లుగా ప్రకటించాడు. బానిసలు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్ళవచ్చు, తమ ఇళ్లను, తమ దేవాలయాలను తిరిగి నిర్మించుకోవచ్చు అని అందులో రాసి ఉంది. దీనినే ప్రపంచంలో మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటనగా కూడా భావిస్తారు. అయితే ఇదే విషయం బైబిల్లోని ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలలో కోరేషు రాజు తన రాజ్యంలో ఒక ప్రకటన చేశాడు. యూదులు యెరూషలేమునకు వెళ్ళి దేవుని మందిరాన్ని నిర్మించుకోవచ్చు అని స్పష్టంగా ఉంది. బైబిల్లో రాయబడిన ఈ అద్భుతమైన చారిత్రక ఘట్టం 100% నిజమని ఈ కోరేషు స్తూపం రుజువు చేస్తోంది. నాలుగవ పురావస్తు ఆధారం అమర్నా లెటర్స్. 1887లో ఈజిప్టులోని అమర్నా అనే ప్రాంతంలో ఒక స్థానిక మహిళకు కొన్ని మట్టి పలకలు దొరికాయి. మొత్తం 382 పలకలు బయటపడ్డాయి. ఇవి క్రీస్తు పూర్వం 14వ శతాబ్దానికి అంటే సుమారుగా 1360 నుంచి 1332వ సంవత్సరానికి చెందినవిగా గుర్తించారు. ఇవి ఆనాటి కనానీయుల రాజులు అంటే ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వతంత్రించుకొనక ముందు కనాను దేశంలో పాలించే చిన్న చిన్న రాజులు ఈజిప్టును పాలించే ఫరోకు రాసిన దౌత్యపరమైన లేఖలుగా గుర్తించారు. ఆ కాలంలో కనాను దేశం ఈజిప్టు అధీనంలో ఉండేది. ఈ లేఖల్లో కనాను రాజులు ఈజిప్టు ఫరోను సైనిక సహాయం కోసం ప్రాధేయపడుతున్నారు. ముఖ్యంగా యెరూషలేము రాజైన అబ్దీ హెబా రాసిన లేఖల్లో హబీరు లేదా అపీరు అనే ఒక జాతి ప్రజలు వచ్చి తమ నగరాలను ఒక్కొక్కటిగా ఆక్రమిస్తున్నారని, వెంటనే సైన్యాన్ని పంపి తమను రక్షించకపోతే దేశం మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందని రాశాడు. అయితే యెహోషువ గ్రంథంలో మనం చదివితే
మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు కనాను దేశం మీదికి యుద్ధానికి వెళ్తారు. ఒక్కొక్క నగరాన్ని జయిస్తూ వస్తారు. ఆ సమయంలో కనాను రాజులు పడిన భయం, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు సరిగ్గా ఈ అమరణ లేఖలలో ప్రతిబింబిస్తాయి. ఆ పలకలలో ఉన్న హబీరు అనే పదం ఖచ్చితంగా హెబ్రీలను గురించే సూచిస్తుంది. అంటే యెహోషువ చేసిన యుద్ధాల చరిత్ర బైబిల్లో మాత్రమే కాదు, ఈజిప్టు రికార్డులలో కూడా భద్రపరచబడింది. సో ఫ్రెండ్స్, బైబిల్ ఎంత ఖచ్చితమైందో, ఎంత నిజమైందో చెప్పడానికి ఈ పురావస్తు ఆధారాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. ఇవే కాకుండా బైబిల్ గురించిన ఇంకా అనేకమైన చారిత్రక ఆధారాలు మనకు దొరికాయి. కాబట్టి మనం నమ్మే బైబిల్ కల్పితం కాదు. ప్రపంచంలో ఇన్ని చారిత్రక మరియు పురావస్తు ఆధారాలున్న పుస్తకం బైబిల్ తప్ప మరొకటి లేదు. బైబిల్ గురించిన ఇలాంటి ఎన్నో చారిత్రక ఆధారాలు మీ ముందుకు ఇంకా తీసుకొస్తాను. అవేవి మిస్ అవ్వద్దు అనుకుంటే ఇప్పుడే మన ట్రూత్ ఆఫ్ గాడ్ ఇన్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్కి సెట్ చేసుకోండి. ప్రభు కృప సదాకాలము మనకు తోడయ్యుండును గాక. ఆమెన్.